హైదరాబాద్ వచ్చి ఎక్కడ ఫిలిం నగర్లో నాకు ఎవరు తెలుసు అని ఎత్తుక్కోకుండా ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ ఇన్ టు పింక్ ఎలిఫెంట్. మీ దగ్గర పర్సివరెన్స్ ఉంటుంది, మీకు హార్డ్ వర్క్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. నమస్తే నిహారిక మేడం, ఇంతకుముందు మీది వీడియో చూశాను. హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఆఫర్ ఇస్తాను అన్నారు. అదే కొంచెం సపోర్ట్ అయితే చేస్తా అన్నారు కదా, అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నా. హైదరాబాద్ వచ్చి కూడా ఛాన్స్ లేకుండా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా హైదరాబాద్ లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు, జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఆశలన్నీ చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎలాంటి వాళ్ళకి ఆఫర్స్ ఇస్తారు మేడం చెప్పండి? చాలా మంది ఎన్నో ఆశలతో హైదరాబాద్ వస్తారు, కానీ హైదరాబాద్ లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అవన్నీ మీకు తెలుసో తెలీదో మరి ఎవరు రియాక్ట్ అవ్వరు. బట్ నేనైతే కంపల్సరీ ఇంతకు ముందు 2 years బ్యాక్ ఒక వీడియోలో రియాక్ట్ అయినా చెప్పిన ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. నేను కూడా ఇండస్ట్రీ అంటే చాలా పిచ్చి, నాకు పిచ్చి మీద నేను హైదరాబాద్ వచ్చి 50,000 కట్టినా నేను ఇండస్ట్రీలో ఇన్స్టిట్యూట్ లో. అదేదో చిన్న ఇన్స్టిట్యూట్, ఊరు నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు కదా ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఆఫర్ ఇస్తుంది అని చెప్పి. టీవీలో యాడ్స్ చూసి వచ్చి డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు బయట పడట్లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు బయట పడకపోయినా ఈ వీడియో మాత్రం మీ దాకా వస్తే, ఇంతకుముందు నేను చేసిన వీడియోకి చిన్న చిన్న యూట్యూబర్స్ చాలా మంది రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి మేము ఆఫర్ ఇస్తాం యూట్యూబ్ లో చేయండి అంటే, లేదు నా టార్గెట్ ఇండస్ట్రీలో చెయ్యాలి. ఒక్క డైరెక్టర్ ఒక్క సెలబ్రిటీ అయినా రియాక్ట్ అవుతారేమో అని చూసాను ఆ వీడియో పెట్టిన తర్వాత. ఒక్కరంటే ఒక్కరు కూడా, ఒక్క డైరెక్టర్ గాని ఒక్క సెలబ్రిటీ గాని రియాక్ట్ అవ్వలేదు. చాలా మంది నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి అందరం కలిసి చేద్దాం అని చెప్పి చాలా మందికి మేము మాట్లాడుకున్నాం, బట్ కావట్లేదు. ఇండస్ట్రీ అంటే ఆషామాషి కాదు, చాలా సపోర్ట్ ఉండాలి, లక్ ఉండాలి. మీరు చెప్పినట్టు లక్ కంపల్సరీ ఉండాలి. కృష్ణానగర్ 150 పిల్లర్ నంబర్ 1500, ఆ పిల్లర్ నంబర్ కి ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి మేడం. అక్కడ ఎంత మంది కనిపిస్తారు మీకు. వాళ్ళు డబ్బుల కోసం అయితే రారు కదా. మేము వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయినా సరే, జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే, మాకు ఏదైనా ఆఫర్ వస్తుందేమో, మేబీ మేము డైరెక్టర్ కి నచ్చి మాకు ఆఫర్ ఇస్తారేమో అని చెప్పేసి వస్తారు. కొంతమంది అయితే అలా వెళ్ళడం ఇష్టం లేక చిన్న చిన్న రీల్స్ గానీ యూట్యూబ్ ఛానల్స్ గానీ పెట్టుకొని వాటిని చూస్తూ సంబరపడిపోతూ బతికేస్తున్నారు మేడం. మరి మీరు మాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా? నాకు ఇవ్వకపోయినా సరే, మీరు చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు హైదరాబాద్ లో చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు. మరి వాటికి మీరు సెలబ్రిటీస్ ఏం సమాధానం చెప్తారు? నేనైతే బయటకు వచ్చిన, ఇప్పుడు నేను మోసపోయినా, మీరు వాళ్ళని